హాయ్ అండి, అందరికీ ఇష్టమైనటువంటి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు ఒకసారి ఎలాగో నా స్టైల్లో చూసేయండి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత పచ్చి రొయ్యలు అందులో వేసి వేగనివ్వండి. వేగిన తర్వాత ఉప్పు, పసుపు, నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా పేస్ట్ అండి. అది నేను ఇంత క్రితం వీడియోలో చెప్పాను కదా, ఆ పేస్ట్ నేను వేసుకుని వేయించేసాను. పక్కకు తీసేసుకుని మళ్ళీ అదే ప్యాన్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి ఉప్పు వేసి బాగా వేగనిచ్చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చెప్పినట్టుగా వేగనిచ్చేసి మళ్ళీ అదే నేను స్పెషల్గా నూరు పెట్టుకున్న మసాలా చెప్పాను కదండి, అది కూడా యాడ్ చేసుకుని వేగిన తర్వాత ఇప్పుడు ఒకే ఒక టమాటా తీసుకుని కట్ చేసి ఈ విధంగా వేసి వేగనివ్వండి. తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసి బాగా వేగనివ్వండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతూ వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకుని బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇందులో వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేయండి. ఈ కర్రీలో నేను కొత్తిమీర అనేది చాలా ఎక్కువే యాడ్ చేశాను. రెండు కర్రీస్లో బాగా ఎక్కువ యాడ్ చేస్తాను. చేపల పులుసు అలాగే ఈ కర్రీ ఒకటి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, మన పులుపురికి తగ్గట్టుగా చింతపండు తీసుకుని దాని రసాన్ని తీసి ఇందులో యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి బాగా ఉడకనివ్వండి. కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పక్కకి వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వీటిని వేసేసి కలుపుతూ ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. కలుపుతూ ఉడకనివ్వండి. ఇక్కడ బాగా కూర అంటే దగ్గర పడే కొలితే మధ్యలో మనం కలుపుకుంటూ దగ్గర పడే కొలితే ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.